ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి మరి పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి వారు అరణ్య యాత్రలో మరి ఉన్నప్పుడు మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము కానాను దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేసి ఉంటున్నాడు పితరులతో. ఆ యొక్క కనాను దేశం చేరేటువంటి క్రమములో 40 సంవత్సరములు వారు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు మోషే 120 సంవత్సరముల వృద్ధుడుగా ఉంటున్నాడు. అటువంటి సందర్భంలో మరి దేవుడు కానాను చేరుటకు మోషేకి మరి అనుమతించలేదు. ఎందుకనగా మోషే చేసినటువంటి కొన్ని కార్యాలను బట్టి మోషేకి కానాను చేరుటకు అనుమతి ఇవ్వలేదు. తర్వాత మోషే శిష్యుడైనటువంటి యెహోషువ ద్వారా ఆ యొక్క కానాను చేరుటకు ఇశ్రాయేలు యొక్క ప్రజలను నడిపించుటకు నాయకుడుగా యెహోషువను దేవుడు మరి ఎన్నుకొని ఉంటున్నాడు. అప్పుడు మరి మోషే శిష్యుడు, మోషే తదనంతరము యెహోషువ ఇశ్రాయేలుకు నాయకుడిగా ఉండి వారిని నడిపిస్తూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లే మోషే ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పుడు చాలించి వారితో మరలా ఇట్లా, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను, ఇగి మీదట నేను వచ్చుచూ పోవచ్చు నుండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చిన. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ప్రయాణిస్తున్నప్పుడు వారికి ముందుగా యోర్దాను నది మరి అడ్డుగా ఉంటున్నది. ఆ నది దాటకూడదని దేవుడు మోషేకి సెలవిచ్చి ఉంటున్నాడు. అందుని బట్టి ఇక మీదట మరి నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేయను, నీ వారి దేశమును స్వాధీనపరచుకుందువు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవను. మరి మోషే తదనంతరము ఇశ్రాయేలుకు నాయకుడిగా యెహోషువ ఉంటున్నాడు. మరి యెహోషువ వారిని నడిపిస్తాడని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అదే రీతిగా మరి 8వ వచనం, నీ ముందర నడుచువారు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమందకము అని ఇశ్రాయేలు అందరూ ఎదుట అతనితో చెప్పిన. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను నడిపించేటువంటి దేవుడైనటువంటి ఇశ్రాయేలు అందరి దేవుడైనటువంటి యెహోవా నీకు ముందుగా దాటిపోవు అని ఒక అభయాన్ని దేవుడు యెహోషువకి ఇస్తూ ఉంటున్నాడు. క్రీస్తును ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడు నమ్మినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు, విస్మయం అందాల్సిన అవసరం. ఆయన మరి ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోవడాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలను ఎన్నటికీ విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అన్నటువంటి సత్యము ఈ యొక్క మాటల్లో మనం చూస్తుంటున్నాం. యెహోషువ ఒకవేళ మరి ఆలోచన చేస్తూ ఉండొచ్చేమో, ఎందుకనగా ఏ రీతిగా ఇశ్రాయేలు యొక్క ప్రజలు మోషే పైన సనుక్కున్నారో, దేవుని పైన సనుక్కున్నారో మరి దగ్గరగా ఉండి యెహోషువ చూశాడు. కాబట్టి ఒకవేళ మరి ఈ మోషేనే ఈ రీతిగా వీరు విసిగించారు, మరి నన్ను విసిగించరా అని చెప్పి ఆలోచన చేసి ఉండొచ్చు. అందుకే హృదయాంతరంగాలు లేనటువంటి దేవుడు మన దేవుడు యెహోషువ హృదయాంతరంగాలను ఎరిగి ఒక అభయాన్ని ఇస్తుంటాడు. భయపడకము, దిగులు పడకము,
నీ ముందర నడిచేవాడు యెహోవా ఈ యొక్క నదిని, యోర్దాను నదిని దాటించి క్షేమకరముగా మరి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో అక్కడ ఉన్నటువంటి కనానీయులు, హిత్తీలు, గిర్గాషీలు, మరి దేవుని ఎరగనటువంటి వారు, దేవునికి పైన తిరుగుబాటు చేసినటువంటి వారు, వారందరిని కూడా అక్కడ నుండి పారద్రోలి ఆ యొక్క దేశాన్ని మీకు ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ కాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు అన్వయించుకొని, మన కుటుంబాలకు అన్వయించుకొని ఆ వాగ్దానం ప్రకారము మనం జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను, దీవెనకరముగాను మార్చిన కాక. ఆమేన్.